హలో గాయ్స్, ఇవాళ అయితే నేను ఒక మంచి కర్రీ అయితే చేస్తున్నాను. సో ఏం చేస్తున్నానో మీరు ముందుగా గెస్ చేసేస్తే కనుక కామెంట్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఏం రెసిపీ ఎలా చేస్తున్నానో చూసేద్దామా. సో మీకు కావాల్సినంత క్వాంటిటీలో అయితే లేడీ ఫింగర్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు తీసేసాక ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే మనం కొంచెం కట్ చేసేయాలి. అండ్ ఆ తర్వాత నార్మల్లీ మనం సన్నగా కాకుండా కొంచెం లావుగా సైజ్ అయితే కట్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా, కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి లేడీ ఫింగర్. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దీంట్లోకి ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న లేడీ ఫింగర్ అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయినప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అలా అని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాత్రం మాడిపోతాయి. సో ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మనం బిర్యానీస్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కట్ చేసుకుంటాం కదా, సో అలా కొంచెం పొడుగ్గా అయితే కట్ చేసేసుకోండి. అవి కలిపేసుకుంటా అవి అయితే మనకి ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం కర్డ్, కొంచెం అంటే కొంచెం జస్ట్ ఒక 1 స్పూన్ వరకు వాటర్, కారం, గరం మసాలా యాజ్ పర్ యువర్ టేస్ట్. అంటే మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. నేను అయితే సాల్ట్ వేసాను, బట్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక కర్డ్ అయితే ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా, సో ఆ కర్డ్ అయితే ఈ ఆనియన్ మిక్చర్లోకి అయితే వేసేయండి. చూసారు కదా, అసలు ఆ కలర్ చూస్తేనే అసలు చాలా టెంప్టింగ్గా ఉంది కదా, చాలా చాలా స్మెల్ అయితే అసలు సూపర్. ఇందాక ఫ్రై చేసుకున్న లేడీ ఫింగర్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం దీంట్లోకి అయితే వేసేసుకోండి. సో మోర్ ఓవర్ నేను కుకింగ్ చేస్తే మీరు బేసిక్గా చూసే వెజిలే నేను స్టవ్ మీద పెట్టేది ఈ ప్యాన్ ఒక్కటే. జస్ట్ నా గ్రిప్ కోసమైనా అనుకోవచ్చు, ఆర్ఎల్స్ నా ఫేవరెట్ అయినా చెప్పొచ్చు. సో అందుకనే నేను ఎక్కువ ఆ ప్యానే వాడతాను, అలా అని ఇంట్లో వెజల్స్ లేవని కాదు. అంతే అండి, కర్రీ అయిపోయింది. మన దహి విండి కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇంకేముందండి, రోటీస్లోకి కానీ స్టీమ్డ్ రైస్లోకి కానీ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.